మరి నన్ను కాకుండా మనం చెప్పినటువంటి అంశమునే దాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. మానవుడి కోపము అనేటువంటి అంశంను మనము గమనించి ఉన్నాము. మరి బైబిల్ ప్రకారము మరి మానవుడు కోపగించాడా లేదా అనేటువంటిది మనం ఒకసారి గమనించాము. మరి ఎవరు బైబిల్లో కోప్పడ్డారు అనేటువంటిది ఒకసారి గమనిస్తే మీకు తెలిసి ఎవరు అయి ఉంటారు. బైబిల్లో కొంతమంది కోపగించుకున్నారు. ఆ కోపం వల్ల వారికి నష్టం కలిగింది. దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీదకు రావటం జరిగింది. మీకు తెలిసి దేవుని కోపము ఎవరి మీద రగులుకుంది, మానవుడు ఎవరి మీద కోపాన్ని అధికంగా చూపించాడు బైబిల్లో? ఎవరెవరు బైబిల్లో కోప్పడ్డారు ఫస్ట్ నుండి తెలుసా? ఎవరు కోప్పడ్డారు? ఆదాము కోప్పడ్డాడా? యేసుక్రీస్తు ప్రభువు కోప్పడ్డారు. ఫస్ట్ నుండి వద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 5. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. కోపం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? కయీను గారి దగ్గర నుండి స్టార్ట్ అయింది కోపం. ఇక్కడ కయీను గారి దగ్గర నుండి వచ్చిన కోపము తమ్ముడిని బలి తీసుకుంది, అన్నం మీదకి శాపం వచ్చింది, దేవుని ఉగ్రతను కూడా రుచి చూశాడు. ఇలా చూసుకుంటూ పోతే మోషే గారి మీద కూడా కోపం వచ్చింది దేవునికి. ఎక్కడ, ఏ సందర్భంలో వచ్చింది తెలుసా? రాయిని చూపిమంటే కొడతాడు, రాయితో మాట్లాడమంటే వెళ్ళి బండని కొడతాడు. ఫస్ట్ బండను కొట్టమంటాడు, కొడతాడు, బానే ఉంది. మళ్ళీ రెండోసారి రాయి బండతో మాట్లాడమంటే ఈసారి మళ్ళీ కొడతాడు. అందుకని అపోస్తుల కార్యంలో పౌలు గారు అంటారు, ఆ బండ నిర్జీవమైనదని మీరు ఎంచుచున్నారా? ఆ బండ క్రీస్తే. అయితే 30 లక్షల మందికి ఒక బండ నీరెలా ఇస్తుంది? ఆ బండ క్రీస్తు రూపంలో ఉన్నది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, నీకు జీవజలమునిస్తాను, అది నువ్వు త్రాగితే మరలా నీవు ద్రప్పిగొనవు. ఆ జీవజలం ఎవరు? క్రీస్తు. సరే, మోషే గారు అలా వారి మీద కోపం చూపించారు. ఆ కోపానికి ప్రతిఫలంగా దేవుడు ఒక శిక్షను విధించాడు. ఏంటి ఆ శిక్ష? మోషే గారికి, కయీను గారికి ఏమో దేశదిమ్మురైపోదు గాక. మరి మోషే గారికి ఇచ్చినటువంటి శిక్ష, కానాను దేశంలోనికి ప్రవేశం లేదు. మరలా ఇంకొకరిని చూసుకుంటే యోనా గారికి అక్కడ కోపం వచ్చింది. సొర చెట్టు అది ఎగ్జాంపుల్ గా చూపించాడు. యోనా గారికి కోపం వచ్చింది. చూద్దామా యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. యోనా 4:1. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. యోనా గారు ఎవరి మీద కోపడ్డాడు? మానవులు ఇప్పటిదాకా మనం చూసినట్లయితే కయీను గారేమో తమ్ముడి మీద కోపడ్డాడు, మోషే గారేమో ఇజ్రాయెల్ మీద కోపడితే తిరిగి యోనా గారు ఎవరి మీద కోపడ్డారు? దేవుని మీదే కోపడ్డారు. మనం కూడా అంతే కదా. మన జీవితంలో ఒక పని అనుకుంటాం, ఆ పని కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ ఆ పని మూలంగా మనకి చెడని దేవునికి తెలిస్తే దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తాడా?
జరిగించడు. మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు పెట్టించుకున్నా, ఎంతమందికి చెప్పి ప్రార్థనలు చేయించినా, మనం ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా మనకు అది నష్టం కలిగించేదైతే అస్సలు జరగదు. అప్పుడు ఏం చేస్తాడు మానవుడు? దేవుణ్ణి దూషిస్తాడు, దేవుణ్ణి తిట్టుకుంటాడు. అనవసరంగా చేసుకున్నా, అనవసరంగా నమ్ముకున్నానే, అనవసరంగా ఎంత భక్తి చూపించానే అని దేవుడి మీద నిందలు మోగటం మొదలు పెడతాడు. ఈ యోనా గారికి ఎందుకు కోపం వచ్చింది ఇక్కడ? దేవుడు తర్షీషు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా గారు అనుకున్నాడు, ఆహా ఈయన వెళ్ళమంటాడు, బానే ఉంటది ముందు, తర్వాత వాళ్ళు ఒకవేళ క్షమాపణ కోరితే క్షమించేస్తాడు కాబట్టి ఎందుకు అనవసరంగా వెళ్ళటం, నేను చక్కగా తర్షీషు వెళ్ళే వాడెక్కేసేస్తానని చెప్పి వాడెక్కేశాడు. దేవుడు కోపం వచ్చింది, తుఫాను రప్పించాడు, యోనాని సముద్రంలో పడవేశారు. జనాలు, పడవలో ఉన్న వాళ్ళు, చేప వచ్చి మింగింది. 3 రోజులు కడుపులోనే ఉంచుకొని నినివే పట్టణం మీద ఒడ్డున కక్కేసి, సరే ఇక యోనా గారు ఏమనుకున్నారు, సరే నేను చేసిన తప్పే, దేవుని కోపం వచ్చింది కదా అని చెప్పి వెళ్ళి వీధిలో నుంచొని ప్రచారం చేశాడు. దేవుడు ఇంకో 40 రోజుల్లో ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీ యొక్క పాపముల మూలంగా, కాబట్టి మారండి, మారు మనసు పొందండి అని చెప్పంటే వారు వెంటనే స్పందించారు. చాలా మంది చాలా చోట్ల దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రవక్తలు చెప్తూ ఉంటే కొంతమంది రాళ్లతో కొట్టటము, వాళ్ళ మీద నిందలేసి వాళ్ళని చంపేయటము అలా చేశారే గాని నినివే ప్రజలను మాత్రం వెంటనే విని నమ్మి ఒంటి నిండా గోనెపట్టా కట్టుకొని, ఒంటి నిండా బూడిద రాసుకొని చక్కగా అందరూ కూర్చొని, చిన్నపిల్లలేము, పెద్ద పిల్లలేము, వృద్ధులేము, పసిపిల్లలేము, పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, రాజుతో సహా. ఇక దేవుడి హృదయం కరిగి, దేవుడి మనసు కరిగి దేవుడు వారిని క్షమించేస్తాడు. అప్పుడు యోనా గారికి కోపం వచ్చింది. ఇదంతా జరిగిద్దని నాకు ముందే తెలుసు, అందుకే నేను రానన్నాను, నువ్వే నన్ను ఇక్కడ దాకా రప్పించావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు యోనా గారితో? చదువుదామా ఆయన చెప్పేటువంటి మాటలు. మరియు ఎండకాయగా ఇక్కడ 4వ అధ్యాయము 2వ వచనం మధ్యలో నుండి, అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దీనికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని. నేను ఇక బ్రతుకట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించటం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టు బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు, తర్వాత ఇక్కడ నుండి ఒక చోట ఉంటాడు, అక్కడ ఒక సొర చెట్టు మొలిసిద్ది, అదంతా ఉంటది. తర్వాత 10వ వచనం నుండి చూద్దాం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చు. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ఇప్పుడు యోనా గారిని గద్దించాడు. ఏంటి, ఇప్పుడు నా మీద ఎందుకయ్యా కోపడుతున్నావు, నేను ఏం చేశానని అన్నాడు దేవుడు. వెంటనే ఆయన అలిగి వెళ్ళిపోయాడు. వేరే పట్టణం వైపు ఒక చివరికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని శాద దిగుతా ఉంటే అక్కడ బాగా ఎండ కొడుతుంది. ఆయనకి ఎండ మొహం మీదకి వచ్చి చిరాకు పెడుతుంటే వెంటనే దేవుడు సొర చెట్టు మొలిపించాడు. సొర చెట్టు మొలిపించేసరికి ఆ సొర చెట్టు యొక్క నీడకి ఆయన సేద తీరాడు. అమ్మయ్య కమ్మగా ఉంది, ప్రశాంతంగా ఉందని చెప్పి అది వెంటనే వాడిపోయింది కూడా. మళ్ళీ ఇదేంది వాడిపోయింది, ఇప్పుడే మొలిచింది, ఇప్పుడే వాడిపోయింది, ఏం చెట్టు ఇది, దరిద్రపు చెట్టు అని చెప్పి కోపగించుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని, నీవు విత్తావా, నీవు నీరు పోసావా, నీవేమన్నా
దాన్ని కాపు కాసావా? ఏమీ చేయకుండా ఉచితంగా వచ్చిన మొక్క అలాగే ఉచితంగా పోయింది. దానికే నీకు అంత కోపం వస్తే, ఇంతటి ప్రజలను నేను చేశాను, ఇంతటి సామ్రాజ్యాన్ని నేను చేశాను, ఇంత ఎడమకు కుడికి తిరగని ఈ జనము ఒక పాపము చేశారని వారి మీద నాకు కోపం వచ్చి వారి నాశనం చేస్తానని చెప్పిన వెంటనే నా వైపు తిరిగిన ఈ జనమును నేను ఎలా శిక్షించగలను? అంటే నేను మనిషిని కాదా? నేను మనసు లేని వాడినా? నేను ప్రేమించలేనా? నీ జనం నా జనం కాదా అని చెప్పి దేవుడు యోనా గారికి చెప్తున్నారు. కాబట్టి యోనా గారే దేవుని మీద కోప్పట్టం జరుగుతుంది. తర్వాత ఆయనకు వచ్చిన శిక్ష, తీసుకువెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉంటూ చేప కడుపులో 3 రోజులు బ్రతకటం జరుగుతుంది, క్షమాపణతో పశ్చాత్తాపంతో. అలా కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఇప్పుడు దేవుని కోపము రగులుకుంది కొంతమంది మీద. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట కోపం చూపిస్తారు. ఎక్కడ? దేవాలయంలో కోపం చూపిస్తారు. అక్కడ జస్ట్ దేవాలయంలోనికి వెళ్ళి ఉన్నటువంటి వారందరినీ బయటకు తరిమేస్తారు, అంతే. కోపం ఎక్కడ చూపించారు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ అంతటిలో ఒక్క చోట మాత్రమే కోపం చూపించారు. ఇక్కడ ఒకటి దేవాలయంలో ఉంటది అన్నమాట. అక్రమం చేయవారలారా మీరు వెళ్ళిపోండి. రెండోది అది కోపం కాదుగా, ఉంది బైబిల్లో ఉంది. కోపము అని వ్రాయబడాలి. ఇక్కడ నేను ఒక పదం చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు చాలా మందికి అద్భుతాలు జరిగిస్తూ ఉంటే, ఈయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప వైద్యుల్లా ఉన్నాడు అని చెప్పి వారిని చూడటానికి చాలా మంది వస్తూ వారి పిల్లలను కూడా తీసుకొస్తారు ఆయన దగ్గరికి. మీరు కూడా చూడండి, ఏమో మీలో ఉన్న దోషాలన్నీ ఏమన్నా తీసివేస్తాడేమో, దేవుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడేమో అని చెప్పి పిల్లలు కూడా వెంట పెట్టుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ప్రోత్సహిస్తారు. వెళ్ళండి, ఏసీ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి అని. మరి అంతే కదా, మనం ఇప్పుడున్న సంఘం పాస్టర్ ఉన్నాడు, పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ దగ్గరికి చేయరా? అయ్యా మా పిల్లలు అయ్యాన్ని పరిచయం చేయటం, ప్రార్థన చేయించుకోవటం జరుగుతుంది. అయితే వారు కూడా అదే ఆశతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తమ పిల్లలను పంపిస్తూ ఉంటే శిష్యులు అడ్డగించారు. అప్పట్లో బాడీ గార్డ్స్ అనమాట యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు అడ్డగించి వారి తల్లిదండ్రుల మీద కోపగించుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కోపగించుకొని ఎవరి మీద? తమ శిష్యుల మీద కోపగించుకొనెను. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దగ్గరికి తీసుకొని చక్కగా వారితో మాట్లాడి అక్కడి నుండి బయలుదేరడం జరుగుతుంది. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారు. అంటే చిన్నపిల్లల విషయంలో కోప్పడేంత విషయం ఏమైనా ఉందా? చిన్నపిల్లలు నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి అక్కడ ఒక ఉపమానం కూడా చెప్తారు దేవుడు. ఏంటి ఉపమానం? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, మీరు కూడా ఇట్టి మనసులై ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే పిల్లలకు ఉన్నటువంటి నిష్కపటమైన మనస్సు గలవారై ఉండాలి. పిల్లల మనస్తత్వం మనం కూడా కలిగి ఉంటే పరలోక రాజ్యంలోకి వెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ దేవుని కోపం ఒక వ్యక్తి మీద రగులుకున్నది. ఆ వ్యక్తి ఎవరో గమనిద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలవాడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనబోవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించు. ఎవరు అతని మీద కోప్పడింది? యెహోవా దేవుడు. నా ఇజ్రాయేలీ జనం 500 సంవత్సరాల నుండి బానిసత్వం అనుభవిస్తున్నారు. వారిని తీసుకొని కానానుకు వెళ్ళాలి. నాకు ఒక నమ్మకస్తుడు కావాలి, కాబట్టి ఆ నమ్మకస్తుడు నీవు పుట్టుటకు కారణము కూడా అదే, కాబట్టి వెళ్ళయ్యా అంటే నేను వెళ్ళనయ్యా, నాకు నోటి మాంద్యం ఉంది అంటాడు. నోటి మాంద్యం ఉందా? నీ సహోదరుడు అహరోను అన్నాడుగా, నీ నోటికి తోడుగా అంటాడు. లేదయ్యా నా మాట ఎవరు వినరయ్యా అంటే, సరే నీకు కొన్ని సూచక క్రియలు నేను చూపిస్తాను, అవి చేసి చూపించు, తెలిసిపోయింది. ఏంటా సూచక క్రియలు? మోషే గారు చేసిన సూచక క్రియలు: నీటిని రక్తంగా మార్చడం,
కర్రను పామును చేయటము, తెగుళ్ళను రప్పించటము, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. చేతిలో కుష్టి వ్యాధి చెయ్యొచ్చింది, మళ్ళీ వస్త్రం లోపలికి పెట్టి తీసిన వెంటనే ఆ వ్యాధి పోయిద్ది. సో కాబట్టి ఇన్ని అద్భుతాలు నేను నీ ద్వారా చేస్తాను, నువ్వేం చేయాలి, నేను చెప్పింది చేయి చాలు, నేను చెప్పింది వారికి చెప్పు చాలు అంటే నేను వెళ్ళానంటే వెళ్ళనని కూర్చుంటే అప్పుడు దేవుని కోపము ఎవరి మీద రగులుకుంది? మోషే మీద రగులుకొని ఈ మాట చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే గారు ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరలా ఇంకొకరి మీద దేవుని కోపం రగులుకున్నది. ఎక్కడ అంటే ఇప్పుడు ఈ కాలంలో జనరల్ గా జరిగేటువంటిదే, దైవ సేవకుల మీద మాటలు వ్యతిరేకంగా మాట్లాడటం, వారి మాటలు పట్టించుకోకపోవటం, వారి గురించి చెడుగా చెప్పుకోవటం, ఇలాంటివి ఇప్పుడు కాలంలో జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కూడా జరిగాయి బైబిల్ కాలంలో. అప్పుడు ఏం జరిగింది? ఒక సందర్భం మోషే గారి విషయంలోనే జరిగింది. మోషే గారిని నాయకత్వం వహిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆమె అక్క పేరు మిరియాం గారు అంటారు, ఇతననే దేవుడు దర్శించనా, ఇతనితోనే దేవుడు మాట్లాడుతున్నాడా, ఇతనే ఈ యొక్క జనానికి నాయకుడా, మేం కాదా, మేం ప్రవచించలేదా, మాకేమన్నా దేవుడు చెప్పలేదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరెవరు? మిరియాం గారు, మోషే గారు, అహరోన్ గారు. వీరి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మోషే గారు మాత్రం నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతే అప్పుడు పరిశుద్ధ స్థలంలో దేవుడు దిగి ఈ మాట చెప్తూ ఉన్నాడు, మిరియాము, అహరోను నా యొక్క సన్నిధికి రండి అని చెప్పని వారితో సాక్ష్యం ఇస్తున్నారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, తనని అపార్థము చేసుకోవద్దు, తన మీద ఎటువంటి నిందలు మోపవద్దు అని చెప్పి మిరియాము గారికి ఏమొచ్చింది అప్పుడు వెంటనే శిక్ష? కుష్టి వ్యాధి, తెల్లని పొడ వంటి చర్మము వంటిది ఒంటి నిండా వచ్చేసిందంట. వెంటనే ఆమెను తీసుకెళ్లి పాలెం వెలుపట వదిలేస్తారు. 7 రోజులు ఆమె అక్కడే ఉంటది. 7వ రోజు చక్కగా శుద్ధి చేసుకొని మరలా తన పాలెంలోకి రాబోతుంది. కాబట్టి దేవుడు ఎన్నుకొనినటువంటి వ్యక్తులను మనము అపహాసించిన వారి గురించి మనం పక్క వారితో మాట్లాడినా, ఎదుటి వారితో మాట్లాడుతున్నా, చెడు మాట్లాడుకున్నా సరే దేవుడు వారి తరపున యుద్ధం చేస్తాడు అని చెప్పి అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ మోషే గారు ఏం మాట్లాడలా, అక్కడ మోషే గారు వెళ్ళి వాదన ఆడలేదు, అక్కడ మోషే గారు ఎక్కడ గొడవ ఆడలేదు. తన అక్క అంత మాట అన్నా సరే మనమైతే ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం ఏదో ఒక మాట మాట్లాడటం గాని గొడవలకు గాని దిగటం జరుగుతుంది. కానీ మోషే గారు సైలెంట్ గా వెళ్ళిపోయారు. కానీ మనం ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నామా? ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, దేవుడు మనలో ఏదో ఒక తలాంతి ఇచ్చే ఉంటాడు. ఆ తలాంతిని మనం గట్టిగా పట్టుకొని ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నిందలు వేయటము, మన గురించి చెడుగా మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆ చెడుగా మాట్లాడుకునే సందర్భం మనం వింటే మనం ఏం చేస్తాం? ఒకవేళ మన ముందే మాట్లాడుకుంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి నన్ను ఎందుకు అంటున్నావు, నా తప్పు లేకుండా అని చెప్పి నీలో కోపము రగులుకుంటది. కోపము వాదనకు దారి తీస్తుంది. కాబట్టి మోషే గారు ఇక్కడ ఏ విషయము మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటూ పక్కకు వెళ్ళిపోయిన కారణంగా అక్కడ ఎవరు కలుగు చేసుకున్నారు? దేవుడు కలుగు చేసుకున్నాడు. అందుకే యుద్ధము యెహోవాదే, నీవు క్షమించటము ప్రార్థించటము మాత్రమే చెయ్యాలి. నీకేమైనా కావాలి, నిన్నెవరైనా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారంటే నీకు ప్రతిగా యుద్ధము చేసేది మాత్రం నేనే అని చెప్పి బైబిల్ సెలవిస్తాడు. ఇంకా దేవునికి కొన్ని చోట్ల కోపం వస్తుంది. ఎక్కడ? రహస్య పాపములలో కోపం వస్తుంది. ఏంటో చూద్దాం వచనం ప్రకారం. కీర్తనలు 90వ అధ్యాయము, కీర్తనలు 97-8 వచనములు. కీర్తనలు 90వ అధ్యాయము 7-8 వచనములు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు. రహస్య పాపములు అంటే ఏంటి?
ఎవరికి తెలియకుండా మనం చేసామని అనుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ గా చీకట్లో చేస్తే ఎవరు మనల్ని చూడలేరు కాబట్టి రహస్య పాపం అని అనుకుంటాం. సో రహస్య పాపములు చేసేటువంటి వారిని ఫస్ట్ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కోడి ఉంటది, నిప్పు కోడి తెలుసా? దాన్ని ఉష్ణ కోడి, ఆస్ట్రిచ్ అంటారు ఇంగ్లీష్. ఆ కోడి ఎడారుల్లో బతుకుతా ఉంటది. అది పరిగెత్తే టైము, దాని వెనకాల ఎవరన్నా పరిగెత్తితే దాన్ని పట్టుకోలేరు, అంత స్పీడ్ గా పరిగెత్తుతుంది. కానీ వేటగాడు పట్టుకోగలడు దాన్ని. ఓకే, ఇప్పుడు పరిగెడుతూ ఉంటది, అది వెనకాల ఎవరైనా వెళ్తే పట్టుకోలేరు, కానీ వేటగాళ్ళు పట్టుకోగలరు దాన్ని. ఎలా పట్టుకోగలరు? మనం పరిగెడుతూ ఉంటాం కానీ అది అందదు, అంత స్పీడ్ పరిగెత్తింది. కానీ వేటగాళ్ళు ఈజీగా పట్టుకోగలరు. ఎలా అని అంటే, ఇప్పుడు ఏ పక్షి అయినా పారిపోవాలనుకుంటే తన గూట్లోకి వెళ్తుంది. ఇలా కుక్కలైతే ఇళ్ల సందులో చెట్ల సందులోకి వెళ్తాయి. పాములైతే గుబురైన పొదల్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఏ జీవైనా సరే తనకు సురక్షితంగా ఏ వస్తువు అయితే ఉంటుందో దానిలో పారిపోతూ ఉంటాయి. కానీ నిప్పుకోడైతే తన పారిపోతూ తను దాక్కోవాలని చెప్పి తల తీసుకెళ్లి ఇసుకలో పెట్టి కాళ్ళు పైకి పెట్టిద్ది. ఎలా పెట్టిద్ది? తల ఇసుకలో పెట్టిద్ది. తెలుసుగా మెడ అంత పొడుగుండిద్దండి. తల తీసుకెళ్లి ఇసుకలో పెట్టిద్ది, కాళ్ళు పైకి పెట్టిద్ది. అంటే అదేమనుకుంటుంది, నాకెవరు కనిపించలేదు కాబట్టి నేను ఎవరికి కనిపించను అని అనుకోడు. ఆ కాళ్ళు చూసి వేటగాడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు అక్కడ. అట్లాగే ఉన్నాం మనం కూడా ఇప్పుడు, అట్లాగే చేస్తున్నాం మనం కూడా ఇప్పుడు. పాపం మనం రహస్యంగా చేస్తున్నాం, మనల్ని ఎవరు చూడలేదు, ఏ సీసీ కెమెరాలు లేవు, చుట్టుపక్కల ఏ మనుష్యుడు లేడు, ఏ లైటు వెలగట్లేదు, ఏం జరగట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే మనం పాపం చేస్తున్నాం. కానీ దేవుడు మనల్ని స్పష్టంగా చూస్తున్నాడు. సో రహస్యముగా చేసేటువంటి పాపాలకు దేవుడికి మహాకోపము వస్తుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో వచనం చూద్దాం. ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక ప్రవక్త వెళ్తూ ఉంటాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. యెహోవా దేవుడు బిలాము గారికి ఇచ్చినటువంటి వరము అనుకోవచ్చు, ఆశీర్వాదం అని చెప్పచ్చు. ఏంటి ఆశీర్వాదం అంటే, తన నోటితో ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, తన నోటితో శపిస్తే శాపం. అయితే ఈ యొక్క స్థితిని, పరిస్థితులను ఇజ్రాయేలీయుల యొక్క శత్రువులు గమనించి బిలాము గారిని చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతని విరోధి అయిన తోవలో నిలిచాను. ఇక్కడ దేవుని కోపం వచ్చింది బిలాము గారి మీద. ఎందుకో చూద్దాం. బిలాము గారు ఒక గొప్ప ప్రవక్త. ఇజ్రాయేలీలకు శుభవచనాలు చెప్పటానికి దేవుడు నిలబెట్టినటువంటి ప్రవక్త. ఈయన ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వచ్చింది, ఎవరినైనా శపిస్తే వారికి మీదకి శాపం ఖచ్చితంగా వచ్చింది. వీరికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అది. అయితే ఇది గమనించినటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఈయనకి డబ్బు ఆశ చూపిస్తారు. ఎందుకంటే ఈయన డబ్బు చాలా తక్కువ. దేవుడు సరిపడా ఈయనకి ఇచ్చారు, కానీ ఈయన ఎక్కువ ఆశించి
వారు చెప్పారు, ఒక డీల్ కుదుర్చుకున్నారు అనమాట ఇద్దరిని. ఏమని? నువ్వు గాని ఇజ్రాయేలుని శపిస్తే మేము మీకు కావలసిన ధనం ఇస్తాం, కావలసిన వస్త్రాలు ఇస్తాం, వెండి వైఢూర్యాలతో నిన్ను సన్మానిస్తాము, నీకంటూ ఒక రాజ్యాన్ని ఇస్తాం మేము అని చెప్పి ఆశ చూపించి, అయ్యా ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి ఈయన ఏం చేశాడు? ఉదయాన్నే లేచి గాడిద మీద ఎక్కి తను ప్రయాణించడానికి గాడిద మీద ఎక్కి ఇజ్రాయేలీలను శపించడానికి బయలుదేరతాడు. దేవునికి కోపం వస్తుంది. అదే మనం చూసాం. ఏంటది? అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొనెను. వెంటనే పరలోకము నుండి దేవదూత దిగి త్రోవలో అడ్డుగా నుంచుంది. ఎందుకు? పలుకకూడదు, శాపం వచ్చును. నీకెందుకు ఇచ్చాను? నీ ప్రజలను కాపాడటానికి, దేవుని ప్రజలను కాపాడటానికి నీకు ఆ వరం ఇస్తే తీసుకువెళ్ళి వారినే శపించమంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి మధ్యలో దూత అడ్డంగా నుంచుంటే గాడిద చూసిద్ది, కానీ బిలాం గారు చూడలేరు. గాడిద ప్రవక్త, బిలాం గారు ఇక్కడ బిలాం గారు. కానీ గాడిద చూసి వెంటనే పొలంలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇదేంటి గాడిద ఇట్లా చేస్తుంది, రోడ్డు అమ్మటి నడవకుండా తీసుకెళ్లి పొలంలో తీసుకెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఒక్క దెబ్బ వేసాడు. మళ్ళీ దారిలోకి వచ్చింది. మళ్ళీ దూత అడ్డుగా వచ్చింది. మళ్ళీ గాడిద చూసింది. ఈసారి రెండోసారి చిన్న సందులో తీసుకెళ్తుంది. పక్కకి వెళ్ళిపోయి చిన్న సందులో తీసుకెళ్తునేసరికి అటు ఇటు కాలు వేసి కూర్చుంటాడు కదా, ఆ గోడకి ఆ కాలు నలిగి రాసుకొని నొప్పి వచ్చి మళ్ళీ కొడతాడు. మళ్ళీ దారమ్మట వెళ్తా ఉండిద్ది గాడిద. ఈసారి గాడిద ఎటు వెళ్ళటానికి లేక అక్కడి కింద కూర్చుండిపోయింది కదలకుండా. ఇక అప్పుడు మళ్ళీ బిలాము గారికి కోపం వచ్చి మళ్ళీ కొడతాడు ఆ గాడిదని. అప్పుడు గాడిదకు మాటలు వచ్చాయి. అప్పుడు గాడిద మాట్లాడటం జరిగింది. ఎందుకు కొట్టావు నన్ను అని చెప్పి. అదేంటి ఎందుకు కొట్టావు అని అడుగుతున్నావు? నేనేమో రోడ్డు మీద స్ట్రైట్ గా తీసుకెళ్లి పొలంలో తీసుకెళ్తున్నావు, మాట్లాడితే గొంతుల్లోకి సందుల్లోకి తీసుకెళ్తున్నావు, నా కాళ్ళు రాసుకుపోయినాయి, నా కాళ్ళంతా మంటలు నొప్పి పుడుతున్నాయి, ఇప్పుడేమో కదలకుండా కూర్చున్నావు, నాకేం టైం అయిపోతుంది, నేను వెళ్ళి ఇజ్రాయెల్ని శపించాలి, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అని అంట. నేనేం తప్పు చేశాను, నువ్వు నన్ను కొట్టావు, ఎదురుగా దేవదూత వచ్చి నుంచుంది అంటాడు అని అంటది గాడిద. అవునా అని చెప్పి ఎదురు చూస్తే దూత. అసలు అయినా బిలాం గారికి ఇంకా కళ్ళు తెరుచుకోవాలి. గాడిద మాట్లాడేది ఏంటి అసలు అక్కడ గమనించాల. అది మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడుతున్నాను ఇది కూడా. దేవదూత ఆయనకు కనిపించలే. కాబట్టి దేవుని కోపము ఆయన మీద రగులుకున్నది. అప్పటికప్పుడు పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి మరలా తన పని తాను చేసుకుంటూ పోయాడు. కాబట్టి దేవుని కోపము నీతిమంతుల మీద రగులుకుంది, అనీతిమంతుల మీద రగులుకుంది. నీతిమంతుల మీద ఎవరి మీద రగులుకుంది దేవుని కోపం? మనకు తెలిసి మొట్టమొదటిగా యోబు గారు. అవునా? యోబు గారిని దేవుడు మొత్తాడు. ఎందుకు? అదొక పరీక్ష. సాతాను వచ్చి సవాలు చేసిందని చెప్పి తన మీద తన భక్తుడు గెలవాలని చెప్పి, నీ ఇష్టం, తన ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అనంటే తన ఆస్తిని, తన కుమారులను, తన సంపదను మొత్తాన్ని నాశనం చేయటానికి దేవుడు అనుమతినిచ్చాడు. కాబట్టి దేవుని కోపము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను రగులుకుంటుంది. కాబట్టి మన మీద కూడా దేవుని కోపం ప్రస్తుతం ఉన్నది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మనము ఆది కాలం నుండి ఇప్పటి కాలం వరకు చూస్తూ ఉంటే దేవుని కోపము మన మీద రగులుకుంటూ ఉన్న కారణంగా క్రీస్తుని భూలోకానికి పంపించి అట్టి కోపమును చల్లార్చి సమాధానము కలుగజేసి ఇరువురికి దేవుడు ఒక సమాధానకర్తగా పరలోకానికి వెళ్ళటం జరిగింది. మరి ఈ యొక్క సమాధానానికి మనము తగిన వారమా కాదా అనంటే అసలు కానే కాదు. దేవుని యొక్క త్యాగమును గాని దేవుని యొక్క సహనమును గాని మనం ఎవరు గమనించట్లేదు, పట్టించుకోవట్లేదు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుని సన్నిధి నుండి ముఖము ప్రక్కకి తిప్పుకుంటున్నాము అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. కాబట్టి దేవుని కోపము చాలా ఘోరమైనది. ఇజ్రాయేలీల మీద కోపం రగులుకుంటే వారు ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి వెళ్ళేసరికి పూర్వీకులందరూ చచ్చిపోయారు. ఓన్లీ న్యూ జనరేషన్ కానాన్కి వెళ్ళింది. ఏది? దేవుని కోపానికి.
పూర్వీకులు ఎవ్వరు అంటే తల్లిదండ్రులు ఎవరు చూడలేదు, వారి బిడ్డలు చూశారు కానాను దేశాన్ని. ఇలా ఉంటది దేవుని యొక్క కోపము. దేవుని యొక్క కోపము తరతరములు ఉంటది. ఆయన రోషము గలవాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అట్టి కోపము మన మీద దేవుడు ఉంచకుండా ఉండాలి అని అంటే మనం ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క సన్నిధిలో మనము భయముతోను భక్తితోను మెలుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనలను కరుణిస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. చిన్న వాక్యం గమనిద్దాం మనం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్క కోపము ఆదాము నుండి మొదలైంది, ఇక ఎప్పటికీ చల్లారుతుంది కూడా గమనిద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. 15:1. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. 7 తెగుళ్ళు భూమి మీదకి వచ్చాక, ఆ తెగుళ్ళు ముగిశాక, ఆ తెగుళ్ళు ప్రజలు అనుభవించాక, ఆ తెగుళ్ళకి భూజనులందరూ సగానికి సగం నాశనం అయ్యాక, ఆ తెగుళ్ళకి జనాలకు బుద్ధి వచ్చాక దేవుని కోపము సమాప్తమయ్యింది. అంటే ఇప్పటిదాకా దేవుని కోపము రగులుకుంటానే ఉంది ఎవరో ఒకళ్ళ మీద ప్రపంచంలో. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అతి ఇష్టంగాను అతి ప్రియంగాను చేసుకున్నటువంటి ఆదాము గారి దగ్గర నుండి స్టార్ట్ అయిన కోపము చివరికి మానవాళి నాశనం అయ్యాక ముగుస్తుంది అని చెప్పి ప్రకటన గ్రంథం తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి అట్టి కోపము నీ మీదకు రాకుండా ఉండటానికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి మనం బైబిల్లో గమనిస్తే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కోపము మరి యొక్క నరకము పాలవకుండా ఉండటానికే ఆయన భూలోకానికి వచ్చి మరి పశువుల పాకలో పుట్టి మరి ఎన్నో అవమానాలు పొంది సొంత జనులే, తన ప్రజలే, తన వంశపు వారే తనని సిలువ వేయమని కోరినారు. అట్టి బాధలు నిందలు పొందినా సరే మనము మారు మనసు పొందాలి, మన పాపములను మనం విడిచిపెట్టాలి అని చెప్పి ఆయన ఎంతటి కార్యం చేయడం జరిగింది. కానీ మనము దేవుని యొక్క కోపమునకు పాత్రులయ్యి దేవుని కోపమును ఇంకా రేకెత్తుతూ దేవుని ఇంకా దూషిస్తున్నటువంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని దుఃఖపరుస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని కోపము మనలో రగులుకుండా ఉండటానికి ప్రార్థన చేద్దాము. దేవుని కోపము మనలో రగులుకుండా ఉండటానికి మనందరము ఏకంగా కూడి కుటుంబ ప్రార్థనలు చేయటం గాని, దేవుని యందు భయముతో భక్తితో ఉండటం గాని, సత్క్రియలు చేయటం గాని, దేవుని దృష్టికి మంచిగా కనిపించడం గాని, మంచి సాక్ష్యం పొందటంలో గాని, దేవుని దయలోను మనుషుల దయలోను ఎదుగుటకు గాని, ఇవన్నీ మనలో అలవర్చుకున్నటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని మనవి చేస్తూ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబోర్చినటువంటి తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా. నిన్నటి వరకు మిరకల కాపుతలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించినటువంటి విధానం బట్టి వందనములు. ఎంతో మంది రోజులు చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాభ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవ లెక్కలో ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభు, ఈ రోజు జరిగినటువంటి వాక్యాంశంలో నా ప్రభువ విన్నటువంటి ప్రతి ఒక్క మాట మా హృదయంలో భద్రపరచండి. నా తండ్రి ప్రభు యొక్క వాక్య భాగము మేము దినదినము నెమరు వేసుకున్న కృపను మాకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభు సహాయం చేయండి. మా యొక్క ఆలోచనలు మేము స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభువ పరిశుద్ధాత్మ దేవుని మాటలు విని కొనసాగే కృపను మా అందరికీ అనుగ్రహించండి. అయా తండ్రి ప్రభు దేవుని యొక్క ఉగ్రతను కోపమును తండ్రి ప్రభు అవి మా మీదకు రాకుండా, మా కుటుంబాల మీదకు రాకుండా తండ్రి ప్రభు మా ప్రార్థన అనే కంచెను మేము వేసుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఈ రేపు జరగబోయేటువంటి పరిచర్లో తోడుగా ఉండండి, రాకపోకలో తోడుగా ఉండండి, వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయ్యా తండ్రి చిల్డ్రన్ మినిస్టర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి. అయ్యా తండ్రి ప్రభు ఎటువంటి కథలు చెప్పి తండ్రి ప్రభు వారి తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధికి నీ యొక్క తండ్రి ప్రభు
నీ యొక్క మాటలు విని తండ్రి ప్రభా నీ యందు భయముతో భక్తితో వారిని ఎలా పెంచాలో మా అందరికీ తండ్రి ప్రభా జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించండి. వారికి ఏ విధంగా చెప్పాలో మాకు తెలియజేయండి. నా ప్రభా బిడ్డలు ప్రతిదీ నేర్చుకొనబోచుండగా వారు ఎక్కడ మర్చిపోకుండా సాతానుడు దొంగిలించకుండా తండ్రి నీ యొక్క కాపుదల కంచె ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఉంచండి. నా తండ్రి ప్రభా నీకే వందనాలు తండ్రి. వచ్చే నెలలో తండ్రి ప్రభా జరగబోయేటువంటి ప్రోగ్రామ్స్ లోను మేము చేయబోయేటువంటి ప్రోగ్రామ్స్ లో తోడుగా ఉండండి. ఏ విధంగా చెయ్యాలి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క ప్లాన్ మాకు అనుగ్రహించండి, మాకు తెలియజేయండి. నా ప్రభు మంచి తెలివిని జ్ఞానమును మాకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా మేము చేసే ప్రతి పని నీకు మహిమార్థంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని మరలా రేపటి దినాన మధ్యాహ్న సమయంలో 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మేమందరం సమకూడి స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించమని మేము ఇప్పుడు నిద్రపోచుండగా సైతాన్ కలం రాకుండా సహాయం చేయండి. మరలా నీ చిత్తమైతే పొద్దున్నే లేసి మేము స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించండి. మరలా ఈ కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళేటకు సహాయం చేయమని యేసునామమున బట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికి ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్.